హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును పరీక్షించిన అనంతరం భక్తులతో కలిసి క్యూలైన్లలో నిలబడి శ్రీవారి లడ్డూని స్వీకరించారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను అణువణువును పరీక్షిస్తున్నారు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదమైన లడ్డూ నాణ్యతను, తయారీ విధానాన్ని భక్తుల సమక్షంలో పరిశీలించారు ఆయన. స్వామివారి దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8,000 కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు అందజేస్తుంది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోర్టుని, ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100కి 100 సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి రామచంద్రాపురంలో నిర్మించిన శ్రీ శ్రీ రేణుకామాతా దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు.
తిరుపతి రామచంద్రాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ శ్రీ రేణుకామాతా దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అభివృద్ధి పనులను చైర్మన్ పరిశీలించారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతిరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు శ్రీ బిఆర్ నాయుడు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలు రోజూ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంచాలకులు భారత్ జీ ఆదిత్య, సమరసత్తా సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు జోనల్ కన్వీనర్ రెడ్డప్పరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.